కమిషన్ నివేదికపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక చర్చ తర్వాత నివేదికపై ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందా? అయితే సభలో ప్రెజెంటేషన్ కోసం ముందుగా స్పీకర్ పర్మిషన్ కోరింది బీఆర్ఎస్. మరి స్పీకర్ పర్మిషన్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అలాగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? వస్తే చర్చలో పాల్గొంటారా? చర్చలో పాల్గొంటే మునుపటి వాగ్దాటిని తెలంగాణ ప్రజానీకం చూడొచ్చా? ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్కార్ ఏం చేయబోతోంది? బీసీ కోటాకు క్లారిటీ ఇస్తుందా? పాత పద్ధతిలోనే పోరుకెళ్తుందా? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డిబేట్ చేపట్టింది. ఈ డిబేట్లో మనతో పాల్గొనేందుకు బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉంటారు. కార్తిక్ గారు టీపీసీసీ కార్యదర్శి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఇక నందారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక నర్రా విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. బీర్లా ఐలయ్య గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శ్రీనివాస్ గారితో స్టార్ట్ చేద్దాం. కార్తిక్ గారు, చూస్తున్నాం మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకైతే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. ఎలా జరగబోతున్నాయి ఈ సమావేశాలు? కేసీఆర్ హాజరు కాబోతున్నారా? ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? అయితే సార్, ఈరోజు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా వారు సభకు వస్తే బాగుంటుంది, సభకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేం వారిపైన వ్యక్తిగతమైనటువంటి దేశం కానీ, లేకపోతే వారిని పలచన చేయాలని, వారిని కించపరచాలని, వారిని ర్యాగింగ్ చేయాలనో, అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పుతున్నటువంటి కారణాలు ఏవి కూడా నిజం కాదు. వారిని సభకు ఎందుకు రమ్మంటున్నామంటే, వారు సభకు రావడం వల్ల వారు శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా వారికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి వారు ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేసినారనే విషయాల్ని సభ ద్వారా ప్రజలకు కూడా పూర్తిగా సవివరంగా వివరించడానికి ఒక అవకాశం తీసుకోమని అడుగుతున్నాం. అందుకోసమనే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సాక్షాత్తు శాసన సభాపతి గారు కూడా వారిని ప్రత్యేకంగా అయ్యా మీరు సభకు రండి అని చెప్పి ఆహ్వానించారు. గతంలో ఒక పోల్ పెట్టినారు. ఏంటి? శాసనసభకు వస్తున్నటువంటి గౌరవనీయులు లీడర్ ఆఫ్ అపోజిషను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తున్నారు ఎందుకు అంటే, కేవలం అటెండెన్స్ కోసమే వస్తున్నారా, లేదా ప్రజల పక్షాన తమ బాణి వినిపించడానికి వస్తున్నారా అంటే, దాదాపు 78% మంది కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వస్తున్నారని పోల్ చేస్తున్నారు. కార్తిక్ గారు, అంటే ఒక మాట నేనేమంటున్నా, ఆ మాట తప్పు అని ప్రజలు అట్లా అనుకోవడం లేదని నిరూపించమని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, శ్రీనివాస్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు బీఆర్ఎస్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తంగా కేసీఆర్ వస్తున్నారా లేదా అనే దానిపై రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి రేపు కేసీఆర్ సభకు హాజరవ్వబోతున్నారా? కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగబోతోంది. ఇక ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు సంబంధించి ప్రజలకు తెలిసేలా అసెంబ్లీలో చర్చ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తున్నారు? ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాబోతున్నారా? మొత్తంగా ఎలా జరగబోతున్నాయనుకోవచ్చు సమావేశాలు? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. కేసీఆర్ గారు రారని ఎక్కడ ప్రకటించలేదు. మొట్టమొదట తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, కేసీఆర్ గారు సభకు రావట్లేదు అనేటువంటి అంశం ఎక్కడ కూడా ఎవరితో కూడా ప్రత్యేకించి చెప్పలే. అట్లా అని చెప్పి వస్తున్నటువంటి ప్రకటన కూడా ఎక్కడ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అంతేగాని ఈ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రకటన రాలేదు. కాబట్టి వారు వస్తున్నారు, రావాలని కోరుకుందాం. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజానికి కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్ గారి నివేదిక ఏదైతే అసెంబ్లీలో పెడతామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. 50 మంది ప్రజలకు ఇప్పటికే అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కానీ, దీనిపైన కేటీఆర్ గారు కానీ, కాళేశ్వరం జస్టిస్ ఘోష్ నివేదికకి ఇచ్చినటువంటి బీజేపీలో కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేంద్ర గారు కానీ అనేక వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలము ప్రజలకు తెలిసిందే. అయినప్పటికీ కూడా ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని ముందస్తుగా కొంతమంది ఐఏఎస్లను అనుకూలంగా ఏర్పాటు చేసి 60 పేజీల సూక్ష్మంగా చేసుకొని ఒక్క నిమిషం 60 పేజీలు ఒక సూక్ష్మమైన రిపోర్ట్ చేసుకొని మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి, పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పబ్లిక్ డొమైన్ లో దాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. దానిపై కోర్టు కూడా స్పందించి దాన్ని తీసివేయాలని, మీరు అసెంబ్లీలో చర్చిస్తా అన్నారు కాబట్టి చర్చించిన తర్వాత మీరు చర్యలు తీసుకోబోతున్నారని కూడా కోర్టు అడిగింది.
చర్చకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఏ విధమైనటువంటి చర్చ జరిపినా కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ దానికి ధీటైన సమాధానం ఇవ్వడానికి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి గవర్నర్ గారికి కూడా అనుమతినివ్వవలసిందిగా వాస్తవాలు లోకేష్ కాళేశ్వరము వాస్తవము నిజం ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్షంగా పార్టీ ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ గారు, నిన్న ఏరియల్ సర్వే తర్వాత ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా మిత్రులు ఒక క్వశ్చన్ అడిగితే, అంటే ప్రాజెక్టు కుంగింది కదా, దీనికి సంబంధించి రిపేర్లు ఏమైనా చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారు అంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి అసెంబ్లీకి వస్తారు కదా, అక్కడ మాట్లాడదాం, అక్కడ చర్చిద్దామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంటే ఖచ్చితంగా సలహాలు తీసుకుంటామని సీఎం చెప్పినట్ల ఈ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తారు? సీఎం గారి వ్యాఖ్యలను, సీఎం గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మూర్ఖత్వానికి పరాకాష్ట ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలే. పాలన మీద గడిదప్పుతున్న పాలన మీద శ్రద్ధ చూపించకుండా, ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల, హామీల పట్ల ఆలోచన చేయకుండా పదే పదే కాళేశ్వరం పైన NDSA రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం పైన జస్టిస్ ఘోష్ గారి నివేదిక వచ్చింది. కాళేశ్వరం పైన ఎందుకు నిపుణుల కమిటీ వేసి దాన్ని తక్షణమే రిపేర్ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఇంతవరకు ఓన్లీ తీసుకొచ్చింది సార్, రిపేర్ ఒక్క నిమిషం అంటే సార్ మనము అనేటప్పుడు మన మాట కూడా బాగుండాలి కదా సార్. మూర్ఖంగా గాడి తప్పిన 6 గ్యారెంటీలు ఇప్పుడు కాదు కదా, 6 గ్యారెంటీల సమస్య ఇప్పుడు కాదు కదా సార్. ప్రభుత్వమే 6 గ్యారెంటీల సమస్య ఇప్పుడు కాదు కదా. పాలన ఆగమ్య గోచరంగా ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూరియా కొరత గానీ, బీజేపీ అడగండి సార్, మమ్మల్ని టాపిక్ డైవర్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఈ రోజు మన టాపిక్ అసెంబ్లీ సమావేశానికి సంబంధించి మధ్యలో రావద్దు. మరి మధ్యలో సబ్జెక్ట్ చెప్పండి. నేను కార్తిక్ గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. నేను అందరు కూడా ఈ రోజు ప్రధానంగా మనం రెండు అంశాలు చర్చించాల్సింది సార్. ఒకటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, రెండోది పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేయబోతుంది అనేది అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి ఈ రోజు చర్చ జరగబోతుంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. బ్రేక్ వెళ్దాం. షార్ట్ బ్రేక్. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో వచ్చిన డబ్బులన్నీ పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికే సరిపోయేవి. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి నా అకౌంట్లోకి 7,000 రూపాయలు వేశారు. అన్నదాత సుఖీభవ, PM కిసాన్తో కలిపి ఏడాదికిస్తున్న 20,000 రూపాయల పెట్టుబడి మద్దతు రైతుకు సాయమే కాదు, గౌరవం కూడా. రైతు బాగున్నాడంటే బాగుకోరే ప్రభుత్వం ఉందన్నమాట. అదే మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతన్నకు ఏడాదికి 20,000 రూపాయల మద్దతు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు నేరుగా జమ చేశారు. అన్నదాత సుఖీభవతో ఇక ప్రతి రైతన్నకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం. రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రాబోతుండటంతో ఇటు తెలంగాణ ప్రజానికంలోనూ రాజకీయ పార్టీల్లోనూ పెద్ద ఎత్తున ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జోరుగా చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక కమిషన్ నివేదికపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. చర్చ తర్వాత నివేదికపై ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందా, సర్కార్ ఏం చేయబోతుంది? అయితే సభలో ప్రెజెంటేషన్ కోసం ముందుగానే స్పీకర్ పర్మిషన్ కోరింది ప్రతిపక్ష బీఆర్ఎస్. మరి స్పీకర్ పర్మిషన్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? అలాగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా?
వస్తే చర్చలో పాల్గొంటారా? చర్చలో పాల్గొంటే మునుపటి వాగ్దాటిని చూడొచ్చా? ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ప్రజానికం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సర్కారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ నిర్ణయం తీసుకోబోతోంది? బీసీ కోటాకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ రానుందా అనేది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ పల్లెల్లోనూ అదేవిధంగా రాజకీయ నాయకుల్లోనూ చర్చ నడుస్తున్న పరిస్థితి. సో ఒకసారి చూద్దాం. మొత్తంగా నందారెడ్డి గారు మొత్తంగా సమావేశాలు అయితే జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి స్వతంత్రంగా వస్తున్నాను, స్వయంగా వస్తున్నాను, సో నాకు ఇక ఎటువంటి అడ్డు అదుపు లేదు, నేను స్వయంగా వస్తాను, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాను అని చెప్తున్న పరిస్థితి. అండ్ భారతీయ జనతా పార్టీపై కూడా రాజాసింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మొత్తం గాడి తప్పింది, పార్టీ ఒక సరైన లైన్లో వెళ్లటం లేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది అంటూ చెప్తున్న పరిస్థితి. రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారో, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి బీసీ కోటాకు సంబంధించి కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. ఏం చెప్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? నందారెడ్డి గారు. నందారెడ్డి గారు అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. యా, కంటిన్యూ సార్. సార్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. యా సార్, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను. నరవిజయ్ గారు, చూస్తున్నా మొత్తంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. సామాన్య ప్రజానికం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించుకుంటున్నారు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి చర్చ ఎలా జరగబోతోంది, అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చెప్తారు? నందారెడ్డి గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. నందారెడ్డి గారు టైం ఇస్తాను మీకు. విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. యా నందారెడ్డి గారు కంటిన్యూ. యా, నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో అతి వర్షాలు కురుస్తున్నటువంటి ఒక కారణం చేత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ సహాయాలు ప్రజలకు సరైన దిశలో అందట్లేదు. ఎందుకంటే మేము నిన్న ప్రత్యక్షంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాలు తిరిగి అన్ని విధాలుగా పరిశీలన చేసినాం. అక్కడ ఫంక్షన్ హాళ్లలో ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజలను గ్రామాలకి తీసుకొచ్చి మనం ఫంక్షన్ హాల్లో పెట్టినట్టయితే వాళ్ళకి కనీసం ఫ్యాన్లు కానీ, దుప్పట్లు కానీ, సరైన సమయానికి ఆహారం కానీ, మందులు కానీ ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఉన్నటువంటి ఒక జీవనాధారమైనటువంటి ఒక జీవాలు ఏవైతే ఉన్నాయో పశు సంపదను గిట్ట ప్రభుత్వం బాధ్యతారహితంగా కాపాడాలి. అవసరం వాళ్ళు ఉపాధి కోల్పోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్లీజ్ 1 minute, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక నష్టం ఏదైతే ఉన్నదో దాని మీద సరిగా ప్రభుత్వం స్పందించి ప్రజలను తక్షణమే ఆదుకొని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న రూపు వాటన్నిటి వెంటనే చేయాలని మీ మీడియా ద్వారా కోరుతూ, అదే విధంగా రేపు జరగబోయేటటువంటి ఒక అసెంబ్లీకి కేసీఆర్ సారు మరి ఉక్కు సంఖ్యలు దెంపుకొని గడీలు బద్దలు కొట్టుకొని ఫామ్ హౌస్ ను వదిలిపెట్టి అసెంబ్లీకి వస్తారా రారా, అతని అనుభవాలు చెప్తారా చెప్పరా, అతని అవినీతి చెప్తాడా చెప్పడా, అతను బిడ్డే లిక్కర్ ఏ విధంగా అమ్మింది చెప్తాడా చెప్పడా, కాళేశ్వరంలో 8,000 కోట్లు కొట్టేసిరు చెప్తారా చెప్పరా అనేటటువంటి ఒక విషయం పట్ల స్పష్టత టిఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది. మరి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ వస్తాడు అని గాని రాడు అని గాని ఎలాంటి నివేదిక సమర్పించలేదు. ఎలాంటి ప్రెస్ మీట్ గిట్ట వచ్చినట్టు నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ రోజు పొద్దున్న నుంచి గిట్ట అంటే నేనేమంటుండా, కేసీఆర్ చేసినటువంటి ఒక అవినీతిపై రేవంత్ రెడ్డి గారు అధికారులకు రాకముందు కాంగ్రెస్ పార్టీ నానా రకాలైనటువంటి ఒక బీభత్సం సృష్టించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ అధికార గిట్ట కాళేశ్వరం అవినీతిని ఒక్క మచ్చగిట బయట పెట్టలేకపోయినది. రీజనల్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించినటువంటి ఒక విషయం మీద గిట్ట ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దాని మీద గిట్ట ఎలాంటి చర్యలు తీసుకోకపోయింది. అంటే నయీం డైరీ మీద చర్యలు తీసుకోలేకపోయింది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి ఈ రోజు కాళేశ్వరం ఇష్యూకి సంబంధించి, అదే విధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, పంచాయతీ ఎలక్షన్స్ గురించే మనం చర్చ చేపట్టాం. ఈ రెండు టాపిక్స్ మీదే మనం వెళ్దాం. నేనేమంటుండా, టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గిట్ట ఏ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఏ ఒక్క అధికారిని సస్పెండ్ చేయలే, ఎవరిని బాధ్యులను చేయలే. అంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక అవినీతిలో కాంగ్రెస్ వాటా ఎంత? అసలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక నాయకులకు టిఆర్ఎస్ వాళ్ళు ఏమేమి ఇచ్చి మలుపుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలను పంపించి వీళ్ళను బుజ్జకుచ్చినారంటటువంటి ఒక విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ తీయాల్సింది.
యా నందారెడ్డి గారు, అదేవిధంగా, నందారెడ్డి గారు, రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఈసారి నేను స్వతంత్రంగా వచ్చేస్తున్నాను, రోజు రోజుకు తెలంగాణ బీజేపీ పరిస్థితి. అడిగే వస్తున్నా యా. నేనేమంటున్నా, రాజాసింగ్ వ్యక్తిగతమైనటువంటి ఒక విషయము, ఆయన పార్టీలకు వెళ్ళి స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోయినాడు, పార్టీ దాన్ని ఆమోదించినది. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం మాట్లాడినా ఆయనకు స్వేచ్ఛ ఉన్నది. ఇప్పుడు పార్టీకి ఆయనకు సత్సంబంధాలు లేవు, కావున మళ్ళీ పార్టీలకు వస్తేనే ఆయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అతనికి సంబంధం లేదు, ఆయన ఏదైనా మాట్లాడొచ్చు. అన్ని రాజకీయ పార్టీలు లెక్క అందరు ఎమ్మెల్యే లెక్క ఆయన ఒక ఎమ్మెల్యే. దానికి నేనెట్లా చెప్తా? ఆయన ఏది చెప్తాడో ఆయన రాజాసింగ్ అడిగితేనే చెప్తారు. తెలంగాణ బీజేపీ రోజు రోజుకు దిగజారిపోతుంది అన్న వ్యాఖ్యకు సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ ఉన్నది. దేశంలో 2 పార్లమెంట్ సీట్ల నుండి ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చినాం. దేశంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నాం, ఎక్కువ మంది సర్పంచ్లు ఉన్నాం, ఎక్కువ మంది ఎంపీటీసీలు ఉన్నాం, ఎక్కువ మంది ఎంపీపీలు ఉన్నాం, ఎక్కువ మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, నందారెడ్డి గారు, మీకు టైం ఇస్తాను. ఎక్కువ మంది రాజకీయ నాయకులను ప్రపంచంలో నందారెడ్డి గారు, సభ్యత్వంగా ఒక భారతీయ జనతా పార్టీకి అసలు రాజాసింగ్ వస్తాడా రాడా? భారతీయ జనతా పార్టీని ధిక్కరించేంత దమ్ము ఎవరికి ఉంటుందండి? నందారెడ్డి గారు, మీకు టైం ఇస్తాను, ప్లీజ్ కన్క్లూడ్. మళ్ళీ మీకు టైం ఇస్తాను. నర్రా విజయ్ గారు, చూస్తున్నాం మొత్తంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగబోతున్నాయి. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే పెద్ద ఎత్తున రేపు చర్చ జరగబోతోంది కమిషన్ నివేదికకు సంబంధించి. ఎలా చూస్తున్నారు ఈ సమావేశాలను, ఏం చెప్తారు? చూడాలండి సమావేశాలు రేపు మాత్రం ఓన్లీ ఎమ్మెల్యే గోపీనాథ్ కు సంతాపం చెప్పి వాయిదా పడుతుంది. రేపు ఏం జరగదు. బిఎస్సి జరిగి ఎప్పటి నుంచి జరుగుతుందో చూడాలి. రిపోర్ట్ ఎప్పుడు పెడతారు, రిపోర్ట్ కు సంబంధించి కాళేశ్వరంది ఎలా పెడతారు, ఎప్పుడు పెడతారు, డిస్కషన్ ఎట్లా ఉంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే 600 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు, 600 పేజీలకు సంబంధించిన రిపోర్టు అసెంబ్లీలో పెట్టి ఏమైనా 1 రోజు 2 రోజులు సెలవు ఇచ్చి చదువుకొని వచ్చి చర్చ అంటారా? లేదా వీళ్ళు ఆల్రెడీ ఒక 60 పేజీలది 600 పేజీలది 60 పేజీలకు కుదించారు. అది మీడియా చెప్పారు, కానీ మీడియాకి ఇచ్చింది 10 పేజీలే. మరి ఏ రకంగా దాన్ని చూస్తారా? ఎందుకంటే బడ్జెట్ పెడితేనే 40-50 పేజీలు ఉండే బడ్జెట్ కే 1 రోజు సెలవు ఇచ్చి చదువుకొని వచ్చి డిస్కషన్ పెట్టమంటారు. మరి ఏ రకంగా అనుసరిస్తారో చూడాల్సినటువంటి అవసరం అదొకటి ఉన్నది. ప్లస్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో ఏంది అసలు కాళేశ్వరం ఒకవేళ ఏదన్నా జరిగితే అవినీతి జరిగితే దానికి సంబంధించినటువంటిది విచారణ ఎట్లుంటుందో చూడాలి. మరి రిపేర్ కు సంబంధించినటువంటి అంశం ఏంది? అనవసరంగా నీళ్ళన్నీ కిందికి పోతున్నాయి. ఈ రోజు కూడా దాదాపు 8 నుంచి 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. నీకు అదేం కూల్తలేదు. 10 లక్షల క్యూసెక్లు అంటే పెద్ద వరద. విజయ్ గారు, నిన్న ఏరియల్ వ్యూ చేసేటప్పుడు సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డ్యామ్స్ లో నీళ్లు నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ డ్యామ్ కూలిపోతే చాలా గ్రామాలు ఆ వరద నీటిలో కొట్టుకుపోతాయి, అందుకే నీళ్లు నింపట్లేదు, ఇదంతా ఒక వృధా ప్రాజెక్ట్ అని నిన్న సీఎం ఏరియల్ సర్వే చేసేటప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యల్ని? ఏరియల్ సర్వే వరద వచ్చిన దగ్గర చూడాలి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఏముంటది, ఇంకేముంటది. ఏరియల్ అసెంబ్లీ కోసమే వివాదం చేయటం కోసము, కాళేశ్వరంది రాజకీయం చేయటం కోసమే తిరిగినట్టుగా అనిపిస్తుంది. అంతే తప్ప మీరు నీళ్లు పోతుంటే ఎత్తిపోయటానికి ఏమున్నది? నిల్వ పెట్టమని అంటలేరు కదా. నీకు ఆల్రెడీ ఇప్పుడు వరద రాకపోతే ఎల్లంపల్లికి నీళ్లు ఎట్లా వస్తాయి? ఎల్లంపల్లి ఇప్పుడు అంటే వర్షం పడి కొంచెం వస్తున్నాయి. ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే కాళేశ్వరం తప్ప ఇంకో దిక్కే లేదు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు నుంచి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. మిడ్ మానేర్ లో మినిమం ఎప్పుడు 20 టీఎంసీలు ఉంటే నిరంతరం ఎత్తిపోసుకునే పని ఉంటది. మరి ఎట్లా రావాలి? ఎల్లంపల్లికి నీళ్లు ఎట్లా రావాలి? మరి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే ఇది తప్ప ఇంకో మార్గమే లేదు. తుమ్మిడి అట్టే అంటారు. తుమ్మిడి 152 మీటర్లకు అనుమతి ఇస్తేనే నీకు సాధ్యమైతది, నీళ్లు వస్తాయి. కార్తిక్ గారు, మొత్తంగా చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుని రాజకీయం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుంది. నీళ్లని వృధాగా కిందకు వదిలేస్తుంది, ఆ నీటిని ఒడిసి పట్టట్లేదు. ప్రజల ఆకాంక్షల కన్నా కూడా కాంగ్రెస్ కు కాళేశ్వరం రాజకీయమే ఎక్కువైందన్న పరిస్థితి. అండ్ రేపు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా కానీ పేజీలు అంటే ఎక్కడికక్కడ కుదిస్తూ వస్తున్నారు. ఆ దానిపై అసలు కాంగ్రెస్ సర్కార్కే క్లారిటీ లేదు అనేది రెండో అంశం వినిపిస్తుంది. సో ఎలా చూస్తారు, ఏం చెప్తారు? సరే, అయితే ముందు బీజేపీ నాయకులు ఓ మాట అన్నారు,
రాజా సింగ్ గారు ఏవైనా మాట్లాడవచ్చు, ఏ మాట అయినా మాట్లాడవచ్చు, అది వారి ఇష్టము. ఏవైనా మాట్లాడినా మేము అంగీకరిస్తాం. ఆ మాటకు వారు కట్టుబడి ఉన్నారు కదా, ఈ మాట గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడారు. అయితే ఆయన అఫీషియల్ గా బీజేపీ ఎమ్మెల్యేనే, ఆయన రాజీనామా పార్టీకే, టెక్నికల్ గా ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే ఉంటాడు. అందుకే సార్ అందుకే బీజేపీ వారు అన్న మాటకి చెప్పినా నేను సార్, అందుకే బీజేపీ వారు అన్న మాటకి చెప్పిన, బీజేపీ వారు ఆ మాట అన్నారు, ఆ మాటకు వారు కట్టుబడి ఉన్నారు కదన్నా, అది గుర్తుపెట్టుకొని మనం మాట్లాడదాం. అయితే సార్, అయితే వీళ్ళు 60 పేజీలు 10 పేజీలు అంటున్నారు కదా, దాన్ని అంటే వారికి అవగాహన ఉండాలి. దాన్ని సమరీ కంక్లూజన్ అంటారు. మనం 100 పేజీల ఎగ్జామ్లో 100 పేజీలు రాసినా కూడా లాస్ట్కు కంక్లూజన్ అనేది మనం ఖచ్చితంగా సమరీ అనేది రాస్తాం. అయితే దీన్ని 665 పేజీల జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు అని బహిర్గతంగానే చెప్పినారు, ఎక్కడేం దాచిపెట్టలే. కాబట్టి ఈ రోజేమి మేము కొత్తగా వచ్చి రాజకీయం చేయడానికి, ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ రాజకీయం చేయడానికే ఏరియల్ సర్వే చేసినారని నిజంగా హాస్యాస్పదం వారు మాట్లాడడం. ఆ రోజు కాదు, ఏ రోజో చెప్పినాం. ఇది ఏంటి, సభ ఈ నివేదిక వచ్చిన రోజే అసెంబ్లీకి ఘోష్ నివేదికని ఇస్తాము, సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకుంటామని ఆ రోజే చెప్పిన. మేము చెప్పిన దాని ప్రకారమే ఆ రోజు వీళ్ళందరూ అడిగిరు, ఏమన్నారు, వీళ్ళు సభనే పెట్టరు, సభకు రాదిది, సభలో చర్చ జరగదు, కాంగ్రెస్ పార్టీ టైం పాస్ చేస్తుంది అన్నారు. ఈ రోజు సభ పెడుతున్నాం, సభ పెడుతుంటే వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే బీజేపీ వాళ్ళు భుజాలు తరుముకున్నట్టుంది, ఏమీ జరగదు. ఏమీ జరగకుండా మరి బండి సంజయ్ గారు ఎందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఇన్ని పేజీల కట్టను ఎందుకు సమర్పించిండు అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులా, ఈ ఫార్ములా రేస్ కేసింగ్లా మేము చేసింది లేదా, డైవర్ట్ ఏం లేదు. కాళేశ్వరం అంశం గురించే మాట్లాడాలి. కాళేశ్వరం ఎందుకంటే అసలు ఒకవేళ చర్చ జరగకపోయింటే, అంటే ఈ విచారణ జరగకపోయింటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్కే భవన్కి ఎందుకు వచ్చారు, వారు నివేదిక ఎందుకు ఇచ్చారు? ఆ రోజు మాట్లాడేటప్పుడు ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఎవ్వరు ఉండొద్దు, నా సొంత మనుషులు కూడా ఇక్కడ ఉండొద్దు అనే ఒక ప్రైవసీని కోరుకుంటారని ఎందుకు మాట్లాడినాడు? ఈ నివేదిక నిజం కాదా? ఈ రోజు రేపు పొద్దున అసెంబ్లీలో చర్చ పెట్టేది కాళేశ్వరం గురించి కాదా? ఏమీ చేయట్లేదు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అంటే ఏం చేయాలి? ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే తెల్లారే లేచి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అరెస్ట్ చేయండి అంటే బీజేపీ పార్టీ ఆంధ్రాలో ఆడినటువంటి ఇక్కడ రాజకీయ క్రీడను ఆడాలని వీరు కాంక్షిస్తున్నారు. కానీ అట్లా జరగదు. మేము ఏదైనా సరే వ్యక్తిగతంగా ఎవరిపైన మాకు ఎట్లాంటి ఆలోచనలు లేవు. ఏవైనా సరే తెలంగాణ ప్రజల గురించి మాత్రమే మాట్లాడతాం. అయితే కాళేశ్వరం కట్టినటువంటి ఫార్ములాతోనే అన్నారం సుందిలో కూడా కట్టిరు కాబట్టి ఆ ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో లేవు అని ఎందుకు అనుమానించకూడదో వీళ్ళు చెప్పాలి. తర్వాత దశాబ్దాల క్రితం కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, జూరాల కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ నిటారుగా నిలబడి నీళ్లను తమ ఒడిలో దాపెట్టుకుంటుంటే కాళేశ్వరంలో నీళ్లు మాత్రం వెళ్ళిపోతున్నాయని వీళ్ళే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం సార్. కాళేశ్వరంలో నీళ్లు వదిలితే అది నిలబడుతుంది, నీళ్లు దాపెడితే ఉన్నది కాస్త ఊడిపోయి కొట్టుకపోయి ఆడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కొట్టుకపోతాయి. అయితే ఈరోజు వీళ్ళు చెప్పే 60 పేజీలు 10 పేజీలు లేకపోతే 665 పేజీలు మొత్తం మీద చర్చకు రమ్మని చెప్తున్నాం. మేమేం మా ఒంటెత్తి పోకడలేము, మేమేం చేస్తలేం. అయితే మంత్రివర్గం ముందు పెట్టకుండానే ఈ యొక్క నిర్మాణం అంతా కూడా జరగడం, ఈ జరిగించిన నిర్మాణం ఎట్లా జరిగింది? దీని విధానపరమైన నిర్మాణం కాకుండా వ్యక్తిగతమైనటువంటి నిర్మాణం జరిగింది. ఈ రోజు వచ్చి వీళ్ళు ఏమంటారు, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే అనుమతిస్తే వీళ్ళు ఏం చెప్తారు? నేను ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వం వారికి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇస్తే వాళ్ళు చెప్పే మాట ఇది ఒక్కటే సార్, ఏంటి, కాళేశ్వరం అంటే ఒకటి కాదు. కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకైతే లిఫ్ట్, 440 టీఎంసీల నీటి వినియోగం. ఇదే చెప్తారు రేపు పొద్దున ప్రజెంటేషన్ ఇస్తే. ఇంతకు మించి ఏం చెప్పారు? మేము అడిగే ప్రశ్న ఏంది, ఇవన్నీ కట్టారు కదా, ఇవన్నీ మీరు ఇంత చేసినప్పుడు పియర్లు ఎందుకు క్రాక్లు వచ్చినాయి దానిపైన విషయం చెప్పండి అంటే వీళ్ళు ఏమంటారు, రిపేర్ అంటే ఏంది, 4 కట్టలు సిమెంట్ తీసుకొచ్చి ఆ క్రాక్లను మూసేస్తే అయిపోతుంది అని అంటారు. అట్లా జరగదు సార్, అట్లా జరగదు. అది శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, మొత్తంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా కాళేశ్వరంపై ఉన్న మరకను తుడుచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది స్పష్టం. ప్రజలకైతే ఖచ్చితమైన నివేదిక ముందు పెడుతున్నా కానీ బీఆర్ఎస్ ఇంకా కల్లబొల్లి కబుర్లు చెప్తుంది అని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు? సార్ నేను ఒక చిన్న మాట్లాడుతా. ఇంత పెద్ద లెక్చర్ ఇస్తారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలు అందరు మాట్లాడుతున్నారు ఈ రోజు కాళేశ్వరం గురించి. సరే అబ్బా, 2 పిల్లర్లు కింగిపోయిన మాట వాస్తవం.
అది కాదనలేని సత్యం. యా అది రిపేర్ ఎందుకు చేయట్లేదు అనే దానికి సమాధానం లేదు. మీరు చేపట్టిన ఎస్ఎల్బిసిలో 6 శవాలని ఇంతవరకు తీయలేదు. ఎందుకు తీయలేకపోయినరు? ఎందుకు సార్, మీరు అది న్యాచురల్ కెలామిటీ సార్. మీరు 10 ఏళ్ళు బొందబెట్టడం వల్ల జరిగింది సార్. ఎస్ఎల్బిసి గురించి చెప్తే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న పరువు కూడా పోతుంది. కార్తిక్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ ఒక్క నిమిషం. మీరు అతి కష్టపడి ఇంటర్నేషనల్ టెక్నాలజీ, వరల్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి కూలిపోయిన దాన్ని పునరుద్ధరించకపోగా మనుషులు, అందులో 6 మనుషులు, ఆ కుటుంబాలు ఇంకా రోధిస్తూనే ఉండొచ్చు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా కనీసం ఖననం మేము చేసుకోలేదు అని దాన్ని కూడా మీరు చేయలేకపోయినరు. ఆ స్థితిలో ఇగో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకోటి, సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది? దాన్ని ఎందుకు అది కూలిపోతే దాని మీద ఈ రోజు వరకు ఎవరి హయాంలో నిర్మించారు సార్ దాన్ని? తమ్ముడు కార్తీక్ ఒక్క నిమిషం, మీరు ఎమోషన్ కాకండి. అది ఎవరి హయాంలో నిర్మించారు చెప్పండి. కార్తిక్ గారు ఒక్క నిమిషం రైట్. శ్రీనివాస్ గారు కంటిన్యూ. ఒక నిమిషం. ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టింది సార్, అది కూడా కూలిపోయింది, మొత్తం కూలిపోయింది. 2 ఓపెనింగ్ రోజే కూలిపోయింది. అయితే ఈ దేశంలో ఎక్కడ కూడా రాని ఎన్డీఎస్ఏ రావడాన్ని మేము తప్పు పట్టట్లే. మేము స్వాగతిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రావాలి, ఎన్డీఎస్ఏ వచ్చింది. పిసి ఘోష్ గారి కమిషన్ పట్ల మేము చాలా నిబద్ధతతోని దానికి సమాధానం చెప్పినాం, దాని ముందుకెళ్ళినాం. జస్టిస్ ఘోష్ గారి దగ్గరికి కేసీఆర్ గారు కూడా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాంగ్మూలాన్ని కూడా, వాంగ్మూలం అయితే ముద్రించి ఉంటారు కదా, ఆ వాంగ్మూలం రేపు బయట పెడతా అంటారు కదా, మీరు బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు బయట పెడతా అంటే ఇక్కడ ఎవరు భయపడతలేరు. సమాధానం చెప్తాము, మేము వస్తాము అని ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. అయితే మీరు చేపట్టిన ఎస్ఎల్బిసికి దాన్ని ఊసే లేదు, దాని గురించి చర్చే లేదు. మీ సుంకిశాల కూలిపోతే చర్చే లేదు, ఇంకేదో వాగుపోయిందా? శ్రీనివాస్ గారు వాటికి సంబంధించి కూడా నివేదికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చర్యలే లేవు, ఎన్డీఎస్ఏ లేదు, నివేదిక లేదు. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మీరు ప్రశ్నించవచ్చు, వాటిని ప్రశ్నించవచ్చు. బట్ అయితే రేపు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అనేది అసెంబ్లీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా. అంటే రేపు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఆ చర్చలో పాల్గొనబోతున్నారు, ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా, బీఆర్ఎస్ శ్రేణులందరూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి రేపు చట్టసభలో రేపు ఉండబోయే అందరు ఉంటారు, అందరు కూడా హాజరవుతారు. ఎవరిని అడిగినా కూడా దాని పట్ల స్పందించి, దాని పట్ల ఎవరికి అవకాశం వచ్చినా స్పందించడానికి స్పీకర్ గారు అనుమతి ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి అనుమతి ఇవ్వాలి, మైకులు కట్ చేయొద్దు, సమాధానం పూర్తిగా ప్రజలకు చేరాలి, సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులు వినాలి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా వినాలి. ఎందుకంటే వారు వింటే మంచిది, వారు వినకుండా మైకులు కట్ చేపించేటువంటి ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఈ రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగిన విషయం పట్ల పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి కూడా కోరుకుంది ఏమంటే, జరిగినటువంటి ఈ అతిపెద్ద భారీ వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టి, ఇప్పుడే మా నందాన చెప్తున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను ప్రత్యక్షంగా అని, అంటే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఆకస్మికంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము దీని గురించే మాట్లాడతాం, కాళేశ్వరం గురించి చర్చిస్తాం, కాళేశ్వరం గురించి మాట్లాడతాం అంటే తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలు పక్కదో పట్టించడానికి బహుశా ఇంకా 3 సంవత్సరాలు కూడా ఈ కాళేశ్వరం జపం చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. రైట్ సార్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. షార్ట్ బ్రేక్. నేను రోజు టౌన్కు వెళ్లి పువ్వులమ్మొస్తుంటాను. రాను పోను ఖర్చులే ఎక్కువ అవుతుండటంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. మా అమ్మ ఊళ్ళో ఉంటుంది. వారానికొకసారి వెళ్లి అమ్మని చూసి రావాలనుంటుంది. కాని బస్ ఛార్జీలు ఖర్చు ఎక్కువ అవుతుందని నెలకో 2 నెలలకోసారి వెళ్లి అమ్మని చూసొస్తూ ఉంటాను. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. స్త్రీశక్తి పథకంతో మహిళలకిప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవ్వడంతో ఇప్పుడు వారానికొకసారి అమ్మని కలుస్తున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా రోజు టౌన్కి వెళ్ళొస్తున్నాను. నా పని నేను చేసుకోగలుగుతున్నాను.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో 0 టికెట్ తో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రతి స్త్రీ తమ కలల గమ్యాన్ని చేరాలి, శక్తిగా మారాలి. సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్. రైట్, నందారెడ్డి గారు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రేపు సభ? బీజేపీ వాయిస్ ఎలా ఉండబోతుంది కాళేశ్వరానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు మాట్లాడినటువంటి ఒక తీరు ఎట్లా ఉన్నదంటే, మాకు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరు శత్రువులు కాదు, కేవలం టిఆర్ఎస్ లో అవినీతి జరగలేదు అనేటటువంటి ఒక విధంగా మాట్లాడి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తున్నారు. అంటే దీని అర్థం ఏంది? అసలు కాళేశ్వరం అవినీతి జరిగిందా జరగలేదా? జరిగితే జరిగింది వాళ్ళు దొంగలని చెప్పండి, జరగకపోతే వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్పండి. అంటే దీన్ని సందిగ్ధంలో పెట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలో మధ్యలో కొట్లాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ. సార్ కుమ్ములాటలు ఇవన్నీ మీరు మాట్లాడొద్దు. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఒప్పుకున్నాడు మా దగ్గర సఖ్యత లేదని. మా దగ్గర సఖ్యత లేదని. మీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం గురించి మాట్లాడాలి. వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మా పార్టీ ఏం చేస్తారు వారికి ఎందుకు? నందారెడ్డి గారు నేను మీ పార్టీ గురించి మాట్లాడలే. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రొటెక్షన్ చేస్తుంది అంటున్నా. నందారెడ్డి గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, మన నలుగురమే గమనిస్తలేను. నువ్వు గుర్తుపెట్టుకో సోదరా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగితే జరిగిందని చెప్పండి, మేము దాని రేపు పొద్దుగాల ఫైట్ చేస్తామని చెప్పండి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేయలేదు అని చెప్పి స్వచ్ఛందంగా చెప్పండి. కానీ ఒకవైపు అవినీతి జరిగిందని, ఒకవైపు వాళ్ళు దొంగలు గారని, వాళ్ళని మేము అరెస్ట్ చేయమని, వాళ్ళని ఇబ్బందులు పెట్టమని, అంటే దీంట్లో అంతర్గతం ఏమున్నది? ఆ విషయాన్ని గూడు పుటాన్ని బయట పెట్టాల్సినటువంటి ఒక అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటంటే, ఏదైతే బీసీ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఈ రోజు 18 నుంచి 15 నెలలు గడుస్తున్నా, అక్కడికి వద్దాం, ఇది కంక్లూడ్ చేయండి, ఇది కంక్లూడ్ చేయండి, అక్కడికి వద్దాం మళ్ళీ టైం ఇస్తాను. ఏమంటున్నా, కాళేశ్వరం మీద ఏదైతే అవినీతి జరిగినటువంటి ఒక మాట వాస్తవం. అవినీతి పరులు ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళందరినీ శిక్షించాల్సినటువంటి ఒక అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కావున బాధ్యతారహితంగా ప్రభుత్వం వ్యవహరించి దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కోర్టు ద్వారా, చట్టం ద్వారా శిక్షించాల్సిన ఒక అవసరం ఉన్నది. దీన్ని ప్రభుత్వం నాన్సుడు ధోరణి కాకుండా వెంటనే సరైన దిశగా నిర్ణయం తీసుకొని బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎప్పటికైనా. కానీ భారతీయ జనతా పార్టీకి 2 నాలుకల ధోరణి ఉండదు. సింగిల్ వర్డ్ తోటి పొందుకోయేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ లాగా మళ్ళీ మీకు టైం ఇస్తాను. నర్రా విజయ్ గారు, చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, ఆ నివేదికకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రాజకీయాలు కూడా తిరుగుతున్న పరిస్థితి. సో మొత్తంగా అంటే మనం మాట్లాడుకున్నట్టుగా బీఏసీ సమావేశం తర్వాత సభ 3 నుంచి 5 రోజులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, లేదంటే తగ్గచ్చు. మొత్తంగా ఈ సభ అంటే అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం వచ్చేలా ఇటు ప్రతిపక్షము అదేవిధంగా అధికార పక్షం కూడా మసులుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఏం చెప్తారు? ఏం క్లారిటీ రాదండి. అసెంబ్లీ సెషన్ తోటి కూడా ఏం క్లారిటీ రాదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం తోటి ఎలక్షన్లకు పోవాలనే ఒక వ్యూహం అధికార పార్టీకి ఉన్నది. దాని మీద ఎట్లుండనేది విపక్ష పార్టీ చెప్తుంది. అంతే తప్ప దానితో చర్చ వరకు మాత్రమే పరిమితం అవుతుంది కాళేశ్వరానికి సంబంధించి. అంతకు మించి వేరే ఏం ఉండదు. ఏం కానటువంటి విషయం అక్కడ కనిపిస్తున్నది. ఘోష్ కమిటీ కూడా ఏం చెప్పింది. నర్రా విజయ్ గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి మనం. పార్టీలను పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు కట్టినా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్వహణ లోపాలు ఇవన్నీ బయటపడుతున్నా, అది మాత్రం కట్టింది ప్రజాధనంతోనే కట్టారు. ప్రజలకు ఖచ్చితంగా ఆ నీటి వనరులు అనేవి అందాల్సిన పరిస్థితి ఉంది. ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎవరు ఏంటి అనేది రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ధనం అనేది అక్కడ
పెట్టారు, ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఉంది, దీనిపై ఖచ్చితంగా ఒక క్లారిటీ. అంటే ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా వినియోగించుకోలేక దుర్వినియోగం అవుతున్న పరిస్థితి, ప్రాజెక్టు కూలిపోతుంది అని చెప్పి అటు కూడా, అంటే రెండు అంశాలు మధ్య తెలంగాణ ప్రజానికం నలిగిపోతుంది, తెలంగాణ ప్రజల ధనం అనేది దుర్వినియోగం అవుతున్న పరిస్థితి, ఆ వరద జలాల్లోనే మన ధనం కూడా కొట్టుకుపోతుందని చెప్పి తెలంగాణ ప్రజానికం ఈ రోజు గోసపడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దానికి సంబంధించి? కాళేశ్వరం డబ్బులు వృధా అంటే నిన్న మొన్న మంత్రులు మొత్తం బాహుబలి మోటార్లు ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు, నీళ్లు ఎత్తిపోతున్నారు. రంగనాయక సాగరు, అనంత సాగరు, మల్లన్న సాగరు, కొండ సాగర్, ఇవన్నీ ఎట్లా నిండుతున్నాయి? పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం. ఫస్ట్ అది తెలుసుకోవాలి తెలంగాణ సంబంధించినటువంటిది. కాళేశ్వరం 96,000 కోట్లు అయితే 3 బ్యారేజీలకు కలిపి, ఏది ఆ 2 కుంగిపోయిన 2 పిల్లర్లు, మిగతా 2 బ్యారేజీలు కలిపి మొత్తం 10,000 కోట్ల రూపాయలే. మిగతా 86,000 కోట్ల రూపాయలు మిగతా రోజు మిడ్ మార్నర్ నుంచి ఎత్తిపోస్తుంది. ఎట్లా మిడ్ మార్నర్ నుంచి ఎట్లా ఎత్తిపోతుంది? కాళేశ్వరంలో పాటు కదా బాహుబలి మోటార్లు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, నడుస్తున్నాయి ఇప్పుడు. రోజు మినిస్టర్లే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. గతంలో కూడా మల్లన్న సాగర్లో నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు. అది బేసిక్ అండి కాళేశ్వరానికి సంబంధించినటువంటి, అది క్లియర్ ఉండాలి. ఇంకొకటి, అందరూ ఎల్లంపల్లి అది ఒక డ్యామ్, నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కాదు, అది కూడా బ్యారేజే. బ్యారేజీలో నీళ్లు నిల్వ పెడతారు. అందులో మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లుంటున్నాయి నిల్వ? బ్యారేజీలో నీళ్లు నిల్వ పెట్టకూడదు అని ఎక్కడ లేదు. ఆడ కూడా 20 TMC వరకు మినిమం ఎప్పుడు 16 TMC నిల్వ ఉంటాయి. ఆ నుంచి మనకు హైదరాబాద్కి వస్తాయి నీళ్లు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఆ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. అక్కడ అసలు ఈ కుంగిపోయినటువంటి కుంగిపోయినటువంటి పిల్లరు ఇదంతా కలిపి 300-400 కోట్ల ఖర్చుతో ఎప్పుడో రిపేర్ అయ్యేది. ఎలాంటి వాళ్ళు చేస్తా అని కూడా చెప్పారు, చేస్తాను ఫ్రీగా మేము చేస్తామని కూడా చెప్పారు. వాళ్ళు చేస్తాము. డైమండ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాంబే వాళ్ళకు ఒకరికి ఆర్డర్ ఇచ్చారు, అక్కడనే పవర్ ప్లాంట్ చెప్పారు. డైమండ్ కటింగ్ మేము ఇచ్చాము, డైమండ్ కట్ చేసి మళ్ళా ఆ పార్ట్ రిపేర్ చేస్తున్నామని కూడా అనౌన్స్ చేసి మళ్ళీ అయిపోయి వెనకకి పోయి. విజయ్ గారు, చూద్దాం మొత్తంగా అధికార పక్షం ప్రతిపక్షం ఏం చేయబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికకు సంబంధించి రేపు అసెంబ్లీలో ఎంతవరకు క్లారిటీ రానుంది. ప్రజలు కూడా చాలా విఘ్నులు, ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. రాజకీయాల కోసం ప్రాజెక్టుని వాడుకుంటే ప్రజలకు ఏ క్షణాన ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి అయితే తెలంగాణ ప్రజానికంలో, తెలంగాణలో ఉన్న ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక మనం ఇంకొక అంశాన్ని తీసుకుంటే, కార్తిక్ గారు, బీసీ నినాదాన్ని తీసుకొచ్చారు డిక్లరేషన్ ద్వారా మీరు తీసుకొచ్చిన పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పి కోర్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్? రేపు అసెంబ్లీలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? సరే, అయితే నాకు ఒక్క 1 minute టైం ఇవ్వండి. వారు కొన్ని ప్రశ్నలు ఇచ్చినారు కాబట్టి ఇంతకుముందు గుర్తుపెట్టుకోండి అన్న కదా, బండి సంజయ్ గారు కేటీఆర్ మధ్యలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో కూడా రాజాసింగ్ గారు బయట పెడతారు. అది గుర్తుపెట్టుకోవాలని సమాధానం చెప్తున్నారు. రేపు అసెంబ్లీలో పెడతారు, డెఫినెట్ గా పెడతారు. అప్పుడు వీరేం మాట్లాడతారు అప్పుడు చూద్దాం మనం. తర్వాత వీరు ఏమంటున్నారు, ఎల్లంపల్లికి నీళ్లు నింపాలి కదా, ఇది లేకపోతే ఎట్లా అంటారు. తెలంగాణలో ప్రజలు కాళేశ్వరం లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు అసలు మన నీళ్ళే తాగలేదు, అసలు మన రక్తం దాగి బతికినాము, అసలు నీళ్ళు అంటే ఏందో తెలియదు. వీళ్ళు వచ్చే మనకు నీళ్ళు అంటే ఏందో ఇంట్రడ్యూస్ చేశారు, హాస్యాస్పదం మాట్లాడారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడారంటే మాట్లాడచ్చు. ఇదే వేదికల పైన, ఇట్లాంటి వేదికల పైన ఎంతో మంది ఇంజనీర్లు మాట్లాడినప్పుడు ఇదొకటే మాట. ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే నీళ్లు రావు, రాక సరే సరే అయిపోయింది. చెప్తాం సార్, రేపు చెప్తాం. ఆగండి, బీఆర్ఎస్ ప్రతినిధి గారు ఆగండి. మీరు బీఆర్ఎస్ అయితే చాలా మంది న్యూస్ వేదిక పైన ఎన్నో సార్లు ఇంజనీర్లు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ కాళేశ్వరం అనేది పనికిరాదు సార్ అని చెప్పారు. డైమండ్ కట్ చేసినా ఏ కట్ చేసినా పనికిరాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇంజనీర్లు. ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీ కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ అవేం విజయ్ గారు ప్లీజ్, 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వరద వచ్చినప్పుడు మాత్రమే ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయి. కార్తిక్ గారు ప్లీజ్ ప్లీజ్ మనం ఇంకో టాపిక్ డిస్కస్ చేయాలి. విజయ్ గారు ప్లీజ్ మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఇది మీరు అబద్ధం చెప్పారు సార్. విజయ్ గారు టైం ఇస్తారు. కార్తిక్ గారు ప్లీజ్ బీసీ డిక్లరేషన్ కు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే సార్ చూస్తూ ఉన్నాం.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగక పాలన కుంటుపడుతుంది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయి వరకు అందట్లేదు. గ్రామాలలో పరిపాలన చక్కగా ఉంటేనే గ్రామాలు పరిడవిల్లుతాయి. అటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి వరకు కూడా అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి. రిజర్వేషన్ కి సంబంధించి కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి రేపు అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? సార్, ఈరోజు బీసీలకు సంబంధించి మంచి చేయాలని మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చాము. బీసీ డిక్లరేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చి కేవలం రాజకీయంగానే కాదు, విద్య తర్వాత మిగతా కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా బీసీలకు మంచి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. దానికి సహకరించామని చెప్పి అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నిటిని కూడా మేము విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమా కాదా, ఈ విషయం పైన ఢిల్లీకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గర మాకు టైం ఇప్పించండి మహాప్రభు అని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీల పైన గురుతరమైనటువంటి బాధ్యతను పెడితే ఈ రోజు వరకు కూడా దానిపైన లేదు. మార్చి 8వ తారీఖు నాడు ఈ యొక్క సందర్భం జరిగింది. ఈ రోజు వరకు వారు అపాయింట్మెంట్ ఇప్పింది ఇంకే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇంతవరకు దాన్ని చేయకుండా అసెంబ్లీలోనేమో 42% మీద వీళ్ళ ఎమ్మెల్యేలు సంతకం పెడతారు బీజేపీ నుంచి. మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటే ఏమంటారు, భగవంతుడు బీసీలకు ఎట్లా సాయం చేస్తాడంటే బహుశా రేవంత్ రెడ్డి గారి రూపంలోనే చేస్తారేమో అని సాక్షాత్తు శాసనసభ్యులు అఫీషియల్గా శాసనసభలో మాట్లాడతారు. బయటకు వచ్చినాక వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటారు, మా ఎమ్మెల్యేలు నమ్మించి మోసం చేసినారు, చాక్లెట్ ఇచ్చి నమ్మించి మోసం చేసినారు అని విచిత్రంగా మాట్లాడతారు. కాబట్టి రేపు జరిగే శాసనసభలో కూడా స్థానిక సంస్థల పైన 42% ఒకవేళ చట్టంగా జరగకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము ఇస్తాము, మీరు కూడా ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా రిక్వెస్ట్ చేసాడు. ఆ రిక్వెస్ట్ మీరు స్వీకరిస్తారా, లేకపోతే బీసీలు పెట్టిన చోట ఇంకెవరినన్నా తీసుకొచ్చి పెట్టి వారిపైన మీరు జులుం ప్రదర్శిస్తారా? మీ చిత్తశుద్ధి ఏందో చెప్పండి. లేదంటే ఇప్పటికి కూడా సమయం ఉంది కదా, ఈ సమయంలోపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లు పైన వారిపైన సంతకం పెట్టించండి. అట్లాగే అసెంబ్లీలో మైకులు కట్ చేయొద్దని వీళ్ళు అంటున్నారు. సార్, నాకు తెలిసినంత వరకు, నాకు రాజకీయాల్లో అవగాహన ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ రికార్డ్ అవర్స్ 17 అవర్స్ 19 డిమాండ్స్కి పరిష్కారాన్ని చూపిస్తూ 17 గంటలు నిర్విరామంగా శాసనసభ నడిపించి ప్రతి సభ్యుని కూడా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. కాబట్టి ఎవ్వరి మైకులను కూడా మేము కట్ చేయము. అట్లాగే సుంకిశాల కూలిపోయింది కూడా ఆగస్టు 8, 2024 ఒకటే మాట సార్. అయితే గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది 2023 డిసెంబర్లో. కాబట్టి సుంకిశాల మీద కూడా చర్యలు చేపడతాం, దానిపైన కూడా విచారణ జరుగుతుంది. అయితే చెప్పొచ్చేది ఏంటి అంటే ఖచ్చితంగా బీసీలకు మంచి చేయాలనుకుంటున్నాం. స్థానిక సంస్థలకు కోర్టు విధించినటువంటి గడువులోపే ఖచ్చితంగా మేము ఎన్నికలకు పోతాము. అందుకు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్లతోని బీసీలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్పకుండా చేస్తారు. రైట్, శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మొత్తంగా స్థానిక ఎన్నికల కోసం అయితే తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? మొత్తంగా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ అయితే తన పందాలో తానుంది. ఒకవేళ గవర్నర్ కు పంపిన బిల్లులు ఆమోదం పొందకపోతే ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తా అంటే తీర్మానం చేసినప్పుడు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే రాష్ట్రపతి గారు కానీ అపాయింట్మెంట్ తీసుకుంటే మేము వస్తామని చెప్పినాం. లేకపోతే పార్లమెంట్ లోని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ పెడితే, లోక్సభలో మా ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో మా వదిరాజు రవిచంద్ర గారు కూడా దీనిపైన చర్చ పెట్టాలని చైర్మన్ గారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మేము మా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటది. దీంట్లో ఏ విధమైనటువంటి శేషబీజాలు లేవు. ఇకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కనుక అమలు చేయాల్సినటువంటి సందర్భం కనుక వస్తే దానిపైన అధిష్టానం ఖచ్చితంగా స్పందిస్తుంది. అది అధిష్టానం పరిధిలో ఉన్నటువంటి విషయం. రైట్, నందారెడ్డి గారు, మొత్తంగా ఇప్పుడు వేళ్లని మీ వైపే చూపిస్తున్నాయి. అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఢిల్లీ వెళ్లేసరికి నాయకుల నోట్లోంచి మాట రావట్లేదు. తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తామంటే ఢిల్లీలో గొంతు విప్పలేకపోతున్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నారు. 8 మంది ఎంపీలను తెలంగాణ సమాజం ఇస్తే ఏం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు?
ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చడంలో విఫలమైనము, రైతాంగానికి యూరియా అందియలేకపోతున్నాము. సార్, సబ్జెక్ట్ చెప్పండి సార్. రైట్ రైట్ కార్తీక్ గారు, కార్తీక్ గారు నేను మాట్లాడతాను. కార్తీక్ గారు, కార్తీక్ గారు, please. కార్తీక్ గారు, వైఎస్ఆర్ నువ్వు తమ్ముడు నువ్వు ఆవేశపడకుండా నందారెడ్డి గారు, యూరియా అంటే మళ్ళీ ఇప్పుడు బీజేపీ వైపు ఏళ్లు చూపిస్తున్న పరిస్థితి. నిన్న కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. యూరియాకి సంబంధించి కూడా నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చని కారణం చేత ఎలక్షన్లకు పోతే ఓడిపోతాము అనేటటువంటి ఒక భయం స్పష్టంగా ఉన్నటువంటి ఒక కారణం చేత కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాల మధ్యలో పంచాయతీ పెట్టాలి, మతాల మధ్యలో పంచాయతీ పెట్టాలి, ఇక్కడ చోట బాంబులు వేల్చాలి, మత కల్లాలు సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి భారతీయ జనతా పార్టీ దేశాన్ని విడిపించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. సరే నందారెడ్డి గారు, దేశం గురించి తర్వాత మాట్లాడదాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకు చేసినది? కోర్టు ముట్టికాయలు వేస్తే గాని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక స్థానిక ఎలక్షన్ల ఊసెత్తనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కోర్టు మొట్టికాయలు వేసి నువ్వు చేస్తావా, ప్రభుత్వం నీకు చాతనైతదా కాదా? దయచేసి మీరు బీసీల పైన మీరు స్టాండ్ చెప్పండి. మొట్టికాయల గురించి కార్తీక్ గారు మీకు టైం ఇస్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్థానిక సంస్థలు నష్టపోయినటువంటి ఒక విషయం వాస్తవం కాదా? మున్సిపాలిటీ. సరే నందారెడ్డి గారు, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ ప్రజాపాలన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు. నందారెడ్డి గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? బిల్లు ఆమోదం పొందకపోతే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లబోతోంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు అసెంబ్లీలో రాజకీయ పార్టీ అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ కూడా అదే స్టాండ్ లో వెళ్లబోతుందా? ఏం చేయబోతుంది? ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. 2014లో కేసీఆర్ ఒక సర్వే చేసినాడు. అసలు ఆ సర్వే వాస్తవమా? నీ గొర్రె ఉందా, మేకుందా, దుడ్డి ఉందా, బర్రె ఉందా, రకరకాల సర్వేలు చేసినటువంటి ఒక కేసీఆర్ సర్వే ఇప్పటి వరకు ప్రజలకు బయట పెట్టారు. కాంగ్రెస్ అరకొర సర్వే చేసి 30 తప్పులు ఉన్నటువంటి ఒక సర్వేను వాళ్ళు బయట పెట్టారు. ముస్లింలను 42%లో 10% కలుపుతున్నారు. ఏ విధంగా కలుపుతారు, ఎందుకు కలుపుతారు? బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ బీసీ ఒక పార్టీ, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినటువంటి ఒక పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. దమ్ముంటే ఏదనైతే ముఖ్యమంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డి దిగిపోయి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఒక వాస్తవ రూపాన్ని బయట పెట్టి ఎలక్షన్ కు పోతే వాళ్ళకు ఓటేస్తారు. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ 43 సార్లు తీసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పియాలా? ఢిల్లీకి ఎన్నిసార్లు పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటిదాకా ఎంతమంది కేంద్ర మంత్రులను కలిసినాడు? తమ్మినికి తెలిసేలాగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిసినారు. చాలా విషయాలు తెలిసి కాదు, ఆధారాలతో మాట్లాడతా సార్, ఆధారాలతో మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీలో రైట్ నందారెడ్డి గారు, విజయ్ గారు వాయిస్ తీసుకుందాం. విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగాల్సిన అవసరం చాలా వరకు ఉంది. కోర్టు ముట్టికాయలు పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెడితే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లేమో మొత్తంగా ఆర్డినెన్స్ పాస్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఏ పార్టీల స్టాండ్ ఎలా ఉండబోతుంది, పార్టీల పరంగా ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? 42% రిజర్వేషన్ అనేది షెడ్యూల్ 9 లో చేరిస్తే తప్ప సాధ్యం కాని విషయం. అది 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలిసే హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి చర్య. ఇక పార్టీల పరంగా రిజర్వేషన్ అంటే పోయినసారి ఎలక్షన్ లో అన్ని పార్టీలు 50% ఇచ్చినాయి. పార్టీల పరంగా రిజర్వేషన్ కింద పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసినా అట్నే ఉన్నాయి. చూసినటువంటి కావాల్సింది చట్టబద్ధత కావాలనే అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, అదేవిధంగా బీజేపీ ఇచ్చింది. 50% దాకా ఇచ్చారు అన్ని పార్టీలు. అది పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్ ఇస్తా పార్టీల పరంగా సహసిద్ధంగా జరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఎలక్షన్ నిన్నమన్నట్టు దాకా పాత రిజర్వేషన్ల ప్రకారం, ఎందుకంటే
ఫెయిల్. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఢిల్లీలో, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ నాకనే ఇది ఇస్తామని ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు అంతలో కాని విషయం అని తెలిసింది. అయితే ఇక పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవాలని అనుకున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా బ్రేక్ పడింది. అది కూడా నిన్న ఢిల్లీ బీహార్ పోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఫ్రెష్ గా ఈ షెడ్యూల్ 9 కాకుండా ఈ ఆర్డినెన్స్ కాకుండా ఇప్పుడు ఒక జీవో తీస్తారట. జీవో తీసి చట్ట ప్రకారం జీవో తీసి ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్తున్నారు. అది సాధ్యం. ఎవరో ఒకరు సాధితంగా కోర్టుకు పోతారు. చలే బిల్లులు పెడితేనే రాష్ట్రపతి ఆమోదం కాలే, ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ ఆమోదం కాలే. ఇక బిల్లు ఎట్లా చెల్లుబాటు అవుతుంది, జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అంటే నిన్న మొన్నటి దాకా ఒకటి ఉండే జరుగుతాయి సెప్టెంబర్ 30 వరకు అని. ఇప్పుడు ఈ జీవో వచ్చిన తర్వాత జీవో పట్టుకొని ఎవరో ఒకరు కొన్ని కోట్ల మందిలో కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే మళ్ళీ ఆగిపోతుంది. ఎలక్షన్సే ఆగిపోయే అవకాశం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రావాల్సినవి ఆగిపోయినాయి. 15th ఫైనాన్స్ కమిషన్ సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్లు పెడితే రిక్వెస్ట్ పెట్టుకుంటే సెంటర్ కి ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకుంటే కొన్ని డబ్బులు వస్తాయి. లేకపోతే ఈ 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు వచ్చిన కాంచి దీని వల్ల 2 ఫైనాన్షియల్ ఇయర్స్ వల్ల జరిగినటువంటి పెద్ద నష్టం. ఆ నష్టం ఎట్లా భరిస్తారు? నష్టం జరిగింది. మాకు ఇప్పుడు ఎలక్షన్ పెడితే యూరియా సమస్య వచ్చే, రిజర్వేషన్ల సమస్య వచ్చే, ఊర్లలో కోతుల సమస్య కూడా ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి ప్రతి ఊర్లో ఇప్పుడు కోతుల డిమాండ్ ఎక్కువైంది. కోతులు ఎవరైతే లేకుండా చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాం అనే సమస్య మొదలైంది. ఈ 3 అంశాలు ఎట్లా ఉండాలి? ప్లస్ అధికార పార్టీ కాబట్టి 95% వస్తేనే గెలిచినట్టు స్థానిక సంస్థలల్లో. అధికార పార్టీ 50% 60% గెలిస్తే అధికార ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఇక నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మేమే అన్నట్టు ప్రతిపక్షానికి. ఒకవేళ ఎక్కువ సీట్లు అధికార పక్షం సాధిస్తే వీళ్ళకు ఒక రెఫరెండంగా కనపడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు? సర్పంచులు గుర్తు లేకుండా జరిగిన అది బ్యాక్ సౌండ్ ఏ పార్టీ ఎవరు సపోర్ట్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. నువ్వు ఎవరు ఒకవేళ గెలిచి ప్రతిపక్షం వాళ్ళు గెలిచి అధికార పార్టీలోకి పోయినా, ఎందుకంటే అధికార పార్టీ ఉంది పోదాని లోకల్ ఎమ్మెల్యే రాజకీయాలు పనులు కావు ఇట్లాంటి అంటే పోయే వాళ్ళు ఉంటారు. విపక్షంలో గెలిచిన అది లెక్కలోకి రాదు. ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించి కూడా ఇతర పార్టీలలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే పోతారు. ఆ టైం పోతే పోవచ్చేమో, కానీ అసలు విషయం బయటపడిపోతుంది. ఎలక్షన్ లో ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ అయినా గుర్తు లేకుండా జరిగినా ఏ పార్టీ గెలిచింది అనేది లోకల్ ప్రతి రాజకీయ పార్టీ పబ్లిక్ కి పూర్తిగా తెలిసిపోతుంది. అఫీషియల్ గా రికార్డ్. రైట్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఎలా చూస్తున్నారు లోకల్ ఎలక్షన్స్ కి? బీఆర్ఎస్ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. జీవో ఇచ్చినట్టే భయపడుతున్నట్టే. ఇప్పుడు జీవో ఇచ్చి ఎలక్షన్ చెడగొట్టుకోవడమే అవుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఎలా చూస్తున్నారు లోకల్ ఎలక్షన్స్ కి? బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఎలా చూడబోతున్నారు? రెఫరెండంగా భావిస్తారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా గ్రామ స్థాయిలో ఎగరబోతుందా? ఏం చెప్తారు? సరే, ఈ రోజు మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరకైనా వెళ్ళండి, అంటే కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఓట్లు వేసినటువంటి మాకంటే 1.6% ఎక్కువ మంది జనాలు ఎవరైతే ఓట్లు వేసినారో ఎవరి దగ్గర పోయి మీరు మైక్ పెట్టండి. వాళ్ళు అంటారు పెన్షన్ రాలేదు, యూరియా రాలేదు, లేకపోతే రైతు బంధు రాలేదు. అంటే ఏ ప్రభుత్వ పథకం కూడా సక్రమంగా అమలు కాకపోగా ప్రభుత్వం అంతా కూడా పాలన అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటి అభిప్రాయం మేధావుల మదిలో మెదులుతుంది. ఏదైతే విశ్లేషకులలో ఉన్నది, గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మోర్ అంటే ఈ ప్రభుత్వాన్ని మించినట్టు ఇట్లు సాధిస్తుంది ప్రతిపక్ష పార్టీగా. రైట్ సార్, నందారెడ్డి గారు ఏం చెప్తారు? గ్రామ స్థాయిలో బీజేపీకి అసలు పట్టుందా? అంటే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గ్రామ స్థాయిలో అసలు బీజేపీకి పట్టే లేదు. ఇక ఏదో నగరాల్లో కాస్త ఉంది తప్ప గ్రామ స్థాయిలో బీజేపీ జెండా పాతడం కష్టం అని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి కట్టబడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లానే కాంగ్రెస్ పార్టీని తగ్గిస్తూ బీజేపీని ఆస్వాదించినటువంటి ఒక తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు గిట్ట పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఒక తెలంగాణ ప్రజల దీని దృష్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక పార్టీ అనే విషయం పట్ల
ప్రజలకు స్పష్టత ఉన్నది. రైట్ రాబోయే కార్తిక్ రోజుల్లో గారు ఖచ్చితంగా సార్ ప్లీజ్ మనకు టైం అయిపోయింది. కార్తిక్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? సార్, అయితే ఫైనల్ గా మీ పాలనకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది, స్థానిక ఎలక్షన్స్ కు వెళ్లాలంటే కాంగ్రెస్ కు భయం పట్టుకుంది, అందుకే వెళ్ళట్లేదని చెప్పి ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. ఫైనల్ గా ఏం చెప్తారు? సార్, ఒక అడుగు వెనకేసినంత మాత్రాన భయపడిందని వీళ్ళు అనుకుంటే ఏం చేయలేం. దానికి సామెత అందరికీ తెలుసు, ఒక అడుగు వెనక్కేస్తే ముందు కొట్టే దెబ్బ గట్టిగా ఉంటదని. అయితే సార్, నేను ఒకటి, విశ్లేషకులు గానీ మీడియా గానీ ప్రతిపక్షంగా కాదు ప్రజాపక్షంగా ఉండాలి. బీజేపీ నాట్ అగైనెస్ట్ ముస్లిం క్యాస్ట్ గెట్టింగ్ బీసీ కోటా బెనిఫిట్. ఈటల రాజేంద్ర గారు వారు ఎంపీ ఎలక్షన్ చెప్పారు. కాబట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక అయితే రేపు అసెంబ్లీకి చేరుకుంది. ప్రజలు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయ సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతన్నకు ఏడాదికి 20,000 రూపాయల మద్దతు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 7,000 రూపాయలు నేరుగా జమ చేశారు. అన్నదాత సుఖీభవతో ఇక ప్రతి రైతన్నకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం.